సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ దుర్గాదేవి ప్రజలకు సూచించారు. జ్వరం, వాంతులు, వికారం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని కోరారు. బిక్కవోలులో వైద్య శిబిరం నిర్వహించి పలువురు రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ జ్వరాలు ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గోరువెచ్చటి నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి సిబ్బంది, ఆయాలు, ఆశాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆమె తెలియజేశారు. జ్వరం, ఒళ్ళనొప్పులు, వికారం, వాంతులు ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో MLHBల దగ్గర కూడా ర్యాపిడ్ టెస్టులు, మలేరియా, డెంగ్యూ ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా జనాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా CBP బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది అనేది కూడా మన PHCలో అనేది మనం టెస్టులు అనేది చేస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా జ్వరము, వాంతులు, వికారం, ఒళ్ళనొప్పులు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మా బిక్కవోలు స్టాఫ్, ఆశాలు, ANMలు కూడా ప్రతి ఇంటికి సర్వే చేసి ఎవరికైనా వాంతులు, వికారం ఉండొచ్చో హాస్పిటల్కి అనేది కేసులు రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వేడి ఆహార పదార్థాలను, ఇంట్లో ఆహార పదార్థాలను ఇంట్లో వండిన మాత్రమే తీసుకోవాలి. బయట ఆహార పదార్థాలను ఎటువంటి తీసుకొని రాదు. ఈ జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.